బాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్ లో వస్తున్న తొలి మహిళా ప్రధాన పాత్రల చిత్రం ఆల్ఫా. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరియు యువ నటి శర్వరి వాగ్, నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. టీజర్ చూసిన చాలా మంది నెటిజన్లు ఒకే ప్రశ్న అడుగుతున్నారు: శర్వరి ఎక్కడా అని. దాదాపు 2 నిమిషాలకు చేరువైన టీజర్ లో ఆలియా భట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం కనిపించగా, శర్వరి వాగ్ ఒక్క షాట్ లో కూడా కనిపించకపోవటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ అంటేనే భారీ యాక్షన్, థ్రిల్లింగ్ మిషన్స్, దేశభక్తి నేపథ్యం. ఇలా ఇదే తరహాలో రూపొందుతున్న ఆల్ఫా చిత్రంలో ఆలియా భట్ ఒక శక్తివంతమైన యాక్షన్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ స్పష్టంగా చెప్తోంది. ఫైట్స్, చేజింగ్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్ తో ఆలియా పాత్రను ప్రత్యేకంగా హైలైట్ చేశారు. అయితే ఈ టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నెటిజన్లు ఇది ఆల్ఫా టీజర్ కాదు, ఆలియా భట్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు 115 సెకండ్ల టీజర్ లో శర్వరి ఒక్కసారి కూడా కనిపించకపోవటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొందరు అభిమానులు మాత్రం దీనిపై వేరే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కథలో శర్వరి పాత్రకు కీలకమైన ట్విస్ట్ ఉండొచ్చని, అందుకే మేకర్స్ ఉద్దేశపూర్వకంగానే ఆమెను టీజర్ లో చూపించలేదని చెబుతున్నారు. సినిమాపై మరింత ఆసక్తి పెంచేందుకే ఈ వ్యూహం అని అంటున్నారు. మరోవైపు ఆలియా భట్ అభిమానులు మాత్రం టీజర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టీజర్ చాలా గ్రిప్పింగ్ గా ఉందని, ఆలియా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తండ్రి కూతురు భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఆలియా భట్ నటనలో అమాయకత్వం, ధైర్యం రెండూ కనిపించాయని, యాక్షన్ సీక్వెన్స్ లో ఆమె ఎంతో సహజంగా కనిపించిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోసారి తన నటనతో ఆకట్టుకునేందుకు ఆలియా సిద్ధమవుతోందని అభిమానులు చెబుతున్నారు. అలాగే బాబీ డియోల్ పాత్ర కూడా టీజర్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన ఈ చిత్రంలో ప్రధాన విలన్గా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో బాబీ డియోల్ పాత్రపై కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఆల్ఫా టీజర్ విడుదలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు ఆలియా భట్ యాక్షన్ అవతారకు ప్రశంసలు దక్కుతుండగా, మరోవైపు శర్వరి వాగ్ కనిపించిపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందేహాలకు సమాధానం సినిమా విడుదలైన తర్వాతే దొరికే అవకాశం ఉంది. అయితే మీ అభిప్రాయం ఏంటి? ఆల్ఫా టీజర్ మీకు ఎలా అనిపించింది? శర్వరిని ఉద్దేశపూర్వకంగానే దాచారా, లేక అభిమానుల నిరాశ నిజమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.